నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాని అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంపీకి ఘన సన్మానం. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలకు అమలుకు స్పెషల్ డ్రైవ్, అధికారుల కసరత్తు. వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి వెల్లడి. ప్రకాశం జిల్లాను అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు తనకు అందిస్తున్న సహకారం మరువలేనిదని ఆయన చెప్పారు. పార్లమెంటు సభ్యునిగా వైవి సుబ్బారెడ్డి 3 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎంపీ వైవిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఐక్యవేదిక కన్వీనర్ షంషేర్ అహ్మద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా ఉన్న ఫ్లోరైడ్ బాధితుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి విజయం సాధించామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. అలానే జిల్లాలో 5 రైళ్లకు హాల్టింగ్ వసతి కూడా కల్పించామన్నారు. జిల్లాకు 2 కేంద్రీయ విద్యాలయాల మంజూరుకు కృషి చేశానని ఆయన తెలిపారు. అలానే వక్తలు మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలపై ఎంపీ వైవి సుబ్బారెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్న సమస్యల పరిష్కారంలో మెరుగైన ఫలితాలు సాధించడం వైవి రాజకీయ చతురతకు నిదర్శనమని వారు కొనియాడారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులతో పాటు పలు సంఘాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీ వైవిని ఘనంగా సన్మానించారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘాల నేతలు, పలువురు అధికారులు, అనధికారులు, అభిమానులు ఎంపీని ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైవి భద్రారెడ్డి, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరు రంగారావు, రంగా కిసాన్ సంస్థ అధ్యక్షులు ఆళ్ల వెంకటేశ్వరరావు, బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి న్యాయంతుల్లా భాషా, ప్రజాస్వామ్య రచయితల సంఘం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, టెలికాం జీఎం చంద్రసేన, ఏపీ జేఎంఏ అధ్యక్షుడు బైరపనేని సూర్యనారాయణ, ఇంకా జట్టి ప్రభాకర్, పల్నాటి నాగేశ్వరరావు, వినుకొండ రాజారావు, బొడపాటి సుబ్బారావు, ఫజలుల్లా, సిపిఐ నేత అరుణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బత్తుల బ్రహ్మానందరెడ్డి, బాచిన చెంచుగరటయ్య, బుర్రా మధుసూదన్ యాదవ్, కేవీ రమణారెడ్డి, చుండూరి రవిబాబు, వై వెంకటేశ్వర్లు, గంగాడ సుజాత, కటారి శంకర్, మారెడ్డి సుబ్బారెడ్డి, ఓబుల్ రెడ్డి, బడుగు కోటేశ్వరరావు, ఒంగోలు డేవిడ్, జాజుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి 3 ఏళ్ల పదవీ కాలానికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. మా పార్టీ అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షుడు బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ కార్యకర్తలకు, నా గెలుపు చేసిన మా పార్టీ కార్యకర్తలకు, నాకు ఎప్పుడు ప్రత్యక్షంగానో ప్రమోక్షంగానో సహాయపడేందుకు వివిధ ప్రజా సంఘాల నాయకులకు, మీడియా సోదరులకు అందరూ కూడా అత్యంత నుంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తారు. ముందుగా ఈ సన్మానాలు, ఈ కార్యక్రమాలను చూసుకోవడానికి సభాముఖంగా వేదిక మీద ఉన్న పెద్దల సమక్షంలో నేను ఒక విషయం చెప్తున్నాను. నేను ఈ 3 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా చేసింది, సాధించింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండి నేను సాధించింది ఏంటి? ఎందుకంటే నాకు వచ్చాడు ఆయన, నాకు శిక్షణ రావట్లేదు. అట్లాంటి వాళ్ళు రోజుకి నా దగ్గర 5 మంది వస్తుంటే వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితుల్లో ఉన్నాం. దురదృష్టవశాత్తు అధికారంలో రాకపోయినా సరే, ప్రతిపక్షంలో ఉన్నా సరే, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఈ 3 సంవత్సరాల్లో నేను సాధించింది లేదు అని చెప్తున్నానంటే, ఏదైనా సాధించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సాధిస్తే కానీ సాధించలేదు. ఒంటరిగా పోరాటం చేసి ఏమి సాధించగలం? కాకపోతే ఒకటి సాధించాలని చెప్తారు. జిల్లాలో ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మాత్రం సాధించాలని మాత్రం సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంతవరకు
మన జిల్లా ఇంత వెనుకబడిన జిల్లా అని ఏ నాయకుడు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కానీ తీసుకోవాలా, దాంట్లో గొప్ప సాగించారు. అదేవిధంగా మన జిల్లాలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించడంలో ఇంకా సమన్వయం కాకపోయినా ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలి, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించడానికి వివిధ పరిశ్రమలు సహకారం తీసుకోవాలి అనే దానికి మాత్రం సన్నాహంగా ఉన్నారు. దానికే ఈ కార్యక్రమాన్ని కొట్టుకోవడం జరిగింది. మీ అందరి సహకారం కావాలి, జిల్లాని అభివృద్ధి చేయడంలో కావాలి, జిల్లా సమస్యల పరిష్కారంలో కూడా మీ అందరి సహకారం పార్టీలకు అభివృద్ధిగా కావాలని చెప్పి సందర్భంగా వీటికి పనిచేసి ఉన్నారు కనుక అవి లోపల పాలనలో బాగా లోపల ఉండేవి కనుక మాట తప్పాల్సి వస్తుంది. ఏవైతే మంచి ప్రాంతాలుగా రాజకీయ చైతన్యవంతంగా అంతో ఇంతో సంపద ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ వెళ్ళిపోయాయి. బాపట్లలో పద్దూరు, చీరాల, అతనికి దూరపాడు లోక్సభ నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించిన ప్రజానీకుల యొక్క అభివృద్ధి ఆకాంక్ష ఏ స్థాయిలో ఉంది అనేటువంటి దాన్ని మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ విలువలో తీసుకొచ్చి మళ్ళీ అందరి దృష్టికి తీసుకొచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర కుమార్ రెడ్డి గారు, యాదవ వెంకటేశ్వర కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. అవునండి, వారి కుటుంబము ప్రతిష్ట చెందినటువంటి రాజకీయాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి కుటుంబమే. వారి తాతగారు ఆ రోజుల్లో పోటీ చేసేది పెద్దలు చెప్పడం విన్నా. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్నంత యూత్ కి చాలా ఆదుకున్నారు సార్. అది మాకు నిజంగా వండర్ఫుల్. అది ఎందుకంటే రేపటి తరం యూతే కాబట్టి వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి చేశారు. సో దీన్ని మాట్లాడారు సార్. అందరిసారి చెప్పట్లో సార్ చేసేవారు. ఇలా చెప్పుకుంటే సార్ చేసిన ప్రోగ్రామ్ చాలా ఉన్నాయండి. సో సార్ ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా సో ఎవరు చిన్న పెద్ద ఎవరు వెళ్ళినా సరే సో చాలా పేషెన్స్ గా చూపుతో ఒంగోలు పట్టణంలో ఆరామ కేంద్రం నిర్మించుకున్నాం. ఇది అన్ని కులాల వారికి సంబంధించింది. మీరు స్పందించి మీ నాన్నగారి పేరు మీద అలానే వెంకటేశ్వర రెడ్డి గారి పేరు మీద మీరు దాతగా ముందుకు వస్తే బాగుంటుందని ఆ రోజు వారి హైదరాబాద్లో వెళ్ళి కలవడం జరిగింది. మేము కలిసిన తర్వాత వారు 20 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఆ రోజు అంగీకరించారు. ఆ తదుపరి దాని నిర్మాణం పూర్తి చేయడానికి కావాల్సిన మరొక 10 లక్షలు కూడా వారు సహాయం అందజేశారు. మనందరూ కూడా ఈ విషయంలో వారి దాతృత్వాన్ని వారిని తప్పకుండా లాస్ట్ 6 months బ్యాక్ ఇండియా టుడేలో ఒక సర్వే చేస్తున్నా. పార్లమెంట్లో 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా 5 నిమిషాలు కూడా మాట్లాడినటువంటి పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు అని చెప్తే ఆశ్చర్యం. అవి చదివినప్పుడు అనిపిస్తుంది నిజమేమో ఇలానే ఉంటారేమో, ఇబ్బంది జరుగుతుందేమో అనుకుంటాను. కానీ నేను కూడా వచ్చేటప్పుడు నేను చూస్తున్నప్పుడు నిజంగా బెస్ట్ పార్లమెంటేరియన్ మన ఒంగోలు ఎంపీ గారు ఉన్నారు. అది మన ప్రకాశం జిల్లాకి మన ఒంగోలు పెద్ద కారణం అని చెప్పేసి సెల్ సర్వీసెస్ కానీ ల్యాండ్ లైన్ సర్వీసెస్ కానీ వాటికి తప్పనిసరిగా అందజేయాలనేది వారి యొక్క ప్రోత్సాహంతో కానివ్వండి. ఈనాటి దాదాపుగా 120 3G సెల్ సైట్స్ జిల్లా మొత్తం మీద వెస్టర్న్ రీజియన్లో మారుమూల ప్రాంతాల్లో కూడా 3G సర్వీసెస్ ఇవ్వగలిగాము. అది ఎప్పటికప్పుడు ఆయన కనుక్కుంటూ ఉండేవాళ్ళు. ప్రోగ్రెస్ ఎలా ఉందమ్మా, సర్వీసెస్ 3G కూడా ఇస్తున్నారా అని. ఇప్పుడు 3G ఇచ్చాము సార్ అని చెప్పిన తర్వాత సభ్యులుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా మన సుబ్బారెడ్డి గారు జిల్లా అభివృద్ధికి చేపడుతున్నటువంటి అనేకటువంటి కార్యక్రమాలు మన అందరూ పెద్దలు చెప్పారు. ఆ కార్యక్రమాలని ఇంకా కొనసాగించాలని చెప్పి ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాలకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పట్టణ డెవలప్మెంట్ సమితి
ఇక్కడ పనిచేస్తున్నది. దానికి గాను అప్పుడు పార్లమెంట్ ప్రత్యేక హోదా కోసం వామపక్ష పార్టీలు ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించినప్పుడు సుబ్బారెడ్డి గారిని కలిసిపోయాను. ఆ భోజనం మీరే ఏర్పాటు చేయాలని భోజనం ఏర్పాటు చేశారు. అప్పుడే రాజమోహన్ రెడ్డి గారు నాకు మా దగ్గరికి వచ్చారు. ప్రకాశం జిల్లా ఏర్పాటు పడాలని గుర్తించే విధంగా పార్లమెంట్లో మీరు ప్రవేశపెట్టాలని దానికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. సుబ్బారెడ్డి గారు కాదు పెడతారని అనుకున్నారు. అయితే నేను ఇప్పుడు కోరుకుంటుంది ఏంటంటే మా కష్టానికి ఫలితం ఎవరు నా సొంత జిల్లా నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడానికి గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు ఒంగోలులోని ఏబిఎం కళాశాల మైదానంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఉమెన్ ఫుట్బాల్ పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన బీహార్ జట్టులోని పలువురు క్రీడాకారిణులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మ్యాచ్ ఆడిన అనంతరం ఎండ తీవ్రత వల్ల స్వల్పంగా వడదెబ్బకు గురయ్యారు. నీరసించిన క్రీడాకారిణులను వెంటనే రిమ్స్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. క్రీడాకారిణుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. दो अरे टक्कर नहीं पप्पू नील दे दो बात है చేస్తాను కొంచెం ఫ్రీగా చేస్తాను ఒకసారి ఆంధ్రప్రదేశ్ బీహార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బీహార్ వాళ్ళు మా మీద గెలవాలని పట్టుదలతో మధ్యాహ్నం ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా లైట్ ఫుడ్ తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ అట్మాస్ఫియర్ వాళ్ళకి తెలీదు. ఈరోజు 44 డిగ్రీస్ ఉన్నాయని కూడా తెలియకుండా వాళ్ళు 46 డిగ్రీస్ ఉన్నా కానీ అక్కడ భోజనాల దగ్గర చాలా నెగ్లెక్ట్ చేశారు. తినమంటే తినకుండా లైట్ ఫుడ్ తీసుకొని మ్యాచ్కి వచ్చారు. మ్యాచ్ అయితే 5:30 అయింది. అప్పుడు కూడా 5:30, 5:40 అయినా కానీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఆడారు, చాలా చక్కగా కూడా ఆడారు. ఆంధ్రప్రదేశ్ మీద 2-0తో గెలిపొందారు కూడా వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే రూమ్కి వెళ్ళగానే వాళ్ళకి ఏంటంటే ఈ ఎండలకి డిహైడ్రేషన్ వల్ల వాళ్ళందరూ సోమశిల్లి పడిపోయారు. వెంటనే
మా పిల్లలు ఏపీ టీం ప్లేయర్స్ మొత్తం మాకు ఫోన్ చేశారు. మాకు ఫోన్ చేస్తే వెంటనే అక్కడ కొంతమంది ఉన్న వాళ్ళని రిమ్స్ హాస్పిటల్కి తీసుకొని వచ్చేసాము. మేము వచ్చి హడావుడిగా వచ్చి ఆల్ ఇండియా సెక్రటరీ పాండే సారు వీళ్ళందరూ కలిసి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. మా విషయం తెలిసి వీళ్ళు వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తం 7 సార్, 7 మొత్తం 7. ఒకే ఏడాదిలో ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యధిక ప్లేస్మెంట్స్ అందించిన ఏకైక విద్యా సంస్థగా క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అవార్డు అందుకొని కాలేజీ ప్రతిష్టను పెంచిందని క్విజ్ విద్యా సంస్థల చైర్మన్ నిడమానూరి నాగేశ్వరరావు అన్నారు. కాలేజీలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపాల్ వీరాస్వామి వివరాలను వెల్లడించగా చైర్మన్ నిడమానూరి నాగేశ్వరరావు అమెరికా నుండి స్కైప్ ద్వారా మాట్లాడారు. ఎక్కువ ప్లేస్మెంట్ సాధించిన సంస్థగా న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ ఫోరం దేశవ్యాప్తంగా వచ్చిన జాబితాలో అత్యధిక ప్లేస్మెంట్ సాధించిన సంస్థగా కాలేజీని గుర్తించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ నెల 14న న్యూఢిల్లీలో క్విజ్ సెట్కు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు లభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకబాబు తదితరులు పాల్గొన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పత్రికా ప్రతినిధులకు కూడా మనకి రోజువారీ కార్యక్రమాలే కాబట్టి ఇవన్నీ దాదాపు మన ప్రెస్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం దాదాపు రోజు మార్చి రోజు ఆ ప్లేస్మెంట్ జరిగినప్పుడల్లా ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి జరిగింది. క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్కి హైయెస్ట్ ప్లేస్మెంట్స్ చేసినందుకు గాను ఈ ఇయర్ 2017కి హైయెస్ట్ ప్లేస్మెంట్ అవార్డుని అలానే గోల్డ్ మెడల్ని ఒక కప్ని బహుకరించడం జరిగింది. ఇది న్యూఢిల్లీలో 14th మే అంటే మొన్న సండే రిసీవ్ చేసుకున్నాం. ఈ ఇయర్ కాను 2017కి కాను మా దగ్గర వచ్చి క్యాంపస్కి వచ్చి 36 కంపెనీస్ విజిట్ చేసి మా స్టూడెంట్స్కి 661 మందిని సెలెక్ట్ చేసుకుంది. సో మోర్ దాన్ 80% స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లేస్ అయి ఉన్నారు. అలానే ఈ మే మంత్లో కూడా ఇంకొక 4 కంపెనీస్ డ్రైవ్స్ ప్లాన్ చేసి ఉన్నాము. ఈ 4 కంపెనీస్లో కూడా ఇంకా నెంబరు యాడ్ అయ్యిద్ది. సో ఇలా త్రూ అవుట్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఈ ఫ్రెండ్షిప్ ఫోరం రెగ్యులర్గా ఎంకరేజ్ చేస్తుంటుంది. జనరల్ యాక్టివిటీస్ కానీ, అకాడమిక్ ఎక్సలెన్సీస్ కానీ, రీసెర్చ్ సైడ్ కానీ అండ్ అదర్ కంట్రిబ్యూషన్స్ వీళ్ళందరినీ అప్లికేషన్ కాల్ ఫర్ చేసి వాళ్ళలో ఉమెన్ ఫెడరేషన్ కప్ ఫైనల్ మ్యాచ్లో బీహార్ జట్టు విజయాన్ని సాధించింది. ఆంధ్ర జట్టుపై 2-0 గోల్స్ తేడాతో నెగ్గి ఫెడరేషన్ కప్ ఎగరేసుకుపోయింది. ఒంగోలు ఏబిఎం క్రీడా మైదానంలో జరుగుతున్న ఉమెన్స్ ఫెడరేషన్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆంధ్ర బీహార్ జట్లు హోరాహోరీగా తలపడ్డా తుదకు బీహార్ జట్టుదే పైచేయి అయింది. బీహార్ జట్టు దూకుడును ఆద్యంతం ఆంధ్ర జట్టు కట్టడి చేసిన బీహార్కు చెందిన సంధ్యాకుమారి అద్భుతమైన గోల్ కొట్టి జట్టు విజయానికి దోహదపడింది. ఆంధ్ర జట్టు స్కోరు సాధించేందుకు విశ్వ ప్రయత్నం చేసిన బీహార్ జట్టు నిలువరించడంతో అది సాధ్యం కాలేదు. చివరకు బీహార్ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఆంధ్ర జట్ రన్నరప్గా మిగిలిపోయింది. ఆట ప్రారంభం ముందు జిల్లా ఎస్పీ సతీమణి సువర్ణవర్మ క్రీడాకారులను పరిచయం చేసుకుని ఆటను ప్రారంభించారు. జాతీయ మహిళా ఫుట్బాల్ కార్యదర్శి పాండే, కార్యదర్శి రాజేంద్ర, జిల్లా అధ్యక్షులు ముత్తన శ్రీను తదితరులు పాల్గొన్నారు. 39th ఫెడరేషన్ ఉమెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుందండి. గత 1 వీక్గా ఈ గేమ్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఫైనల్స్ బిట్వీన్ బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇద్దరు చాలా పోటీగా బాగా ఆడుతున్నారు. అండ్ దీనికి ఓపెన్ చేయడానికి నేను గెస్ట్గా వచ్చాను. ఎవరు గెలిచినా కానీ సంతోషమే. కానీ పిల్లలు చాలా చక్కగా ఇంత ఎండలో 47 ఎండలో కూడా చాలా అగ్రెసివ్గా స్పోర్టివ్ స్పిరిట్ చూపిస్తూ ఆడుతున్నారు. ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్. అండ్ ఈ 1 వీక్ పిల్లల్ని ఫుడ్ దగ్గర నుంచి, వాళ్ళకి అకామిడేషన్ దగ్గర నుంచి, వాళ్ళకి టైమ్లీ వాటర్ చూసుకునే దగ్గర నుంచి, మెడికేషన్ దగ్గర నుంచి బిహైండ్ టీమ్ మాత్రం చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు. సో ఐ ఆల్సో అప్రిషియేట్ దెమ్ ఫర్ ద గుడ్ వర్క్. ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఉమెన్స్ ఫుట్బాల్లో 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అంటే 17వ తారీఖు దాకా ఇప్పటికీ లీగులు కమ్ నాకౌట్ పద్ధతిలో 7 రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించాం. ఈరోజు 16వ తారీఖు ఫైనల్ మ్యాచ్ ఆంధ్ర బీహార్ల మధ్య చాలా రసవత్తరంగా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఈ టోర్నమెంట్లో మాకు మొత్తం ప్లేయర్స్ మొత్తానికి కూడా భోజనాలు ఎమ్మెల్యే జనార్దన్ గారు అందజేశారు. అలాగే ఎవరికి తగ్గట్టు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు వారి సహాయ సహకారాలు, ఎమ్మెల్సీ మావగుంట గారు వారి సహాయ సహకారాలు, అలాగే ఎస్పీ
త్రివిక్రమ్ వర్మ గారు వారి సతీమణి కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. నువ్వానేనట్టు ఫైనల్కి బీహారు, ఆంధ్రప్రదేశ్ తలపడుతున్నాయి. ఎవరు గెలిచినా ఈ విజయం అందరూ కలుపుకొని తీసుకోవాల్సింది. ఈరోజు ప్రకాశం జిల్లాకే గర్వకారణం. ఎప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో జరిగే ప్రోగ్రాంలో ఒంగోలు జరగటం అంటే నిన్ను కొడుతున్నా జై పడింది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు విద్యాలయాల జిల్లా కోఆర్డినేటర్ వి లక్ష్మీశ్వరి ఒక ప్రకటనలో తెలియజేశారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధింపుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రహదారి భద్రతకు సంబంధించి ఎన్ని చట్టాలున్నా నిబంధనల అమలులో ఉదాసీన వైఖరి వల్ల ప్రతి నిమిషం ఎక్కడో ఒక చోట ఏదో ప్రమాదంలో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రహదారి భద్రతకు సంబంధించి ఇటీవల పోలీసు, రవాణా శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో అవగాహన కార్యక్రమాలతో పాటు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఈ రెండు శాఖలు సంయుక్తంగాను విడివిడిగాను ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నాయి. ప్రాసిక్యూట్ చేసి జైలు శిక్ష విధించే పరిధిలోకి వచ్చే డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం తదితర విషయాలకు సంబంధించి వందల కేసులు నమోదయ్యాయి. ఇందులో అధిక శాతం యువకులు, విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పట్టణ ప్రజలందరికీ కూడా పోలీసు వారి హెచ్చరిక. ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయిలో ప్రమాదాలకు గురి కావటము, అలాగే పట్టణంలో కూడా రోజు ఏదో చోట ఏదో ఒక ఏరియాలో యాక్సిడెంట్లు కావటము ఇలా జరుగుతూ ఉంది. పోలీసు వారు పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నాము. ప్రజలు ఎక్కడికక్కడికి ఈ 1 కిలోమీటరే కదా, టౌన్లోనే కదా అని చెప్పేసి అని ఎవరు కూడా హెల్మెట్లు పెట్టుకోకపోవటము, అలాగే వాళ్ళు లైసెన్స్ లేని వ్యక్తులకి వాళ్ళ యొక్క వాహనాలను ఇవ్వటము ఇలా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి డ్రైవింగ్ వచ్చి రాని డ్రైవింగ్ తోటి టౌన్లో ఎట్లా పడితే అట్లా డ్రైవ్ చేస్తూ పాదచారులకు ఇబ్బంది కలిగిస్తూ అలాగే యాక్సిడెంట్లు కూడా కారణం అవుతూ ఉన్నారు. రెగ్యులర్గా ప్రతిరోజు కూడా అన్ని ప్రధానమైన కూడళ్లలో మేము వాహనాల తనిఖీ చేపడుతున్నాము. ప్రజలందరూ సహకరించవలసింది కోరుచున్నాము. వారికి ముఖ్యంగా ప్రతి బండికి కూడా వాహనానికి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ ఇన్సూరెన్సే ఒక దోహదపడుతూ ఉంది. మన వల్ల వేరే వ్యక్తికి ఎవరికైనా యాక్సిడెంట్ దెబ్బలు తగిలితే యాక్సిడెంట్ వల్ల ఈ బండికి ఇన్సూరెన్స్ లేని దానివల్ల
కనీసము ఆ బాధితుడికి న్యాయం కూడా చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఈ యొక్క బండి యొక్క పత్రాలను అడిగినప్పుడు తూచే తప్పకుండా వాళ్ళు చూపించేదానికి వాళ్ళ యొక్క వాహనంతో పాటు వెహికల్ రికార్డ్స్ కూడా క్యారీ చేయాలి. అలాగే ఎగ్జామ్స్ అయిపోయిన సందర్భంలో ఇంటర్మీడియట్ ఈ యువత టౌన్లో ట్రాఫిక్ తక్కువగా ఉన్న సందర్భాలలో ముఖ్యంగా ముంగమూరు రోడ్డు, అలాగే ఇటువైపు సౌత్ బైపాస్ నుంచి చర్చ్ పాయింట్ వరకు హెవీ స్పీడ్ తోటి రావటము, యాక్సిడెంట్లకు గురి కావడం జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది ఏదో ఒక యాక్సిడెంట్కి గురయ్యి కాలు చేయి ఎరగొట్టుకొని వాళ్ళ యొక్క అమ్మా నాన్నలకి పూర్తిగా వాళ్ళు సుఖం కలిగించే పరిస్థితి తీసుకురాకూడదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా గమనించాలి. ఈ యొక్క లైసెన్స్ లేని వ్యక్తులకి, స్టూడెంట్స్, మైనర్ బాలులు ఇటువంటి వాళ్ళకి వాహనాలను ఇవ్వడం అనేది నేరము. ఈ క్రమంలో విద్యార్థుల, యువకుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. చదువుకునే దశలో స్వల్ప జైలు శిక్ష పడినా అది తమ పిల్లల భవిష్యత్తుకు ఇబ్బందేమోనని వారు తీవ్రంగా కలవరపడుతున్నారు. ఇంతకు ముందులాగా పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ముచ్చట పడుతున్నారని వాహనాన్ని ఇస్తే ప్రమాదంలో పడినట్లేనని అధికారులు అంటున్నారు. చట్టంలోని ఈ నిబంధనల అమలు జరిగితే లైసెన్స్ లేని పిల్లలతో పాటు వాహన యజమానులైన తల్లిదండ్రులకు కూడా జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. లైసెన్సు లేకుండా వాహనం నడిపితే 3 నెలలు జైలు శిక్ష కానీ, 500 రూపాయల జరిమానా కానీ లేదా రెండూ కానీ విధించవచ్చు. లైసెన్స్ లేని వాళ్లకు వాహనం ఇచ్చినందుకు యజమానికి 3 నెలల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా లేదా రెండూ విధిస్తారు. మద్యం తాగి వాహనం నడిపితే 6 నెలల జైలు శిక్ష, 2000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. అదేవిధంగా రెండోసారి పట్టుబడితే 2 ఏళ్ల జైలు శిక్ష, 2000 జరిమానా విధిస్తారు. ప్రమాదకరంగా వాహనాలు నడుపుతూ మొదటిసారి పట్టుబడితే 6 నెలల జైలు, 1000 రూపాయల జరిమానా, రెండోసారి పట్టుబడితే 2 ఏళ్ల జైలు, 2000 రూపాయల జరిమానా ఉంటాయి. చట్టం కఠినంగా అమలు చేసే విషయంలో యువకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, లైసెన్స్ లేని వారికి వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని అధికారులు చెప్తున్నారు. అలాగే ఓవర్ స్పీడ్ కూడా మన వాహన నియంత్రణ కోల్పోవడానికి కారణమవుతుంది. సుమారుగా ప్రతి 3 ప్రమాదాల్లో కూడా ఒక యాక్సిడెంట్ ఓవర్ స్పీడ్ వల్లే జరుగుతున్నట్లుగా సైంటిఫిక్గా రూఢి అయింది. అందువల్ల ఎక్కడైతే మాకు ఓవర్ స్పీడ్ అనేది మాకున్నటువంటి స్పీడ్ గన్స్ ద్వారా దాన్ని డిటెక్ట్ అవుతుందో అక్కడ కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ రికమెండ్ చేస్తూ 3 నెలలకు తక్కువ లేకుండా ఆ కేసుల్లో కూడా మేము డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే సీట్ బెల్ట్ ధరించడం వల్ల కూడా మనకి ప్రమాదం జరిగిన టైంలో ఎంతో మేలు చేకూరుతుంది. మరి ఆ సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల మరి ఈ మధ్య రీసెంట్గా మనం చూసినట్టు కొన్ని ఇన్సిడెంట్స్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరి కంపల్సరీగా అందరూ కూడా సీట్ బెల్ట్ కూడా ధరించాలని, లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలకు మీరు బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. ఈ నెల 29వ తేదీన అంబేద్కర్ భవనంలో మాలల ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు తెలియజేశారు. ఎంసీఏ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలులో అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణం జరగకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారన్నారు. అంబేద్కర్ భవనాన్ని ఆధునీకరించి జగజ్జీవన్ రామ్ పేరు కూడా చేర్చి మాల మాదిగల మధ్య వివాదం రాజేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఎస్సీ అధికారుల అక్రమ బదిలీలు ఆపాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మాల మహాసభ జిల్లా అధ్యక్షుడు పాలేటి వెంకటశేషయ్య, కార్యదర్శి చప్పిడి రవిశంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల 29వ తేదీన అంబేద్కర్ భవన్లో వేలాది మంది మాలలతోటి మాలల ఆత్మగౌరవ సభ జరగబోతూ ఉంది. ఈ సభ మాలల పట్ల వ్యవహరిస్తున్న కక్ష సాధింపు ధోరణులకు నిరసనగా ఈ సభ జరగబోతూ ఉంది. ముఖ్యంగా ఈ సభలో ఇక్కడ అంబేద్కర్ ఆడిటోరియం ఏదైతే ఉందో దాని నిర్మాణం చేయకుండా వివాదాస్పదం చేసి మాల మాదిగల మధ్య వైషమ్యాలు పెంచిపోయిస్తున్న, అదేవిధంగా పెళ్ళూరు అంబేద్కర్ భవన్కి సంబంధించిన అంశంలో కూడా ఆ భవనాన్ని కూల్చివేయాలని ప్రయత్నం చేయటం, ఆ క్రమంలో అక్కడున్న అగ్ర కులాల మీద, అధికారుల మీద
పెళ్ళూరు గ్రామస్తులు పెట్టిన అత్యాచార చట్టం కింద పెట్టిన కేసు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయకపోయినందుకు నిరసనగా, అదేవిధంగా చేమకుర్తి మండలంలోని గోనుగుంట్ల గ్రామంలో మాలల్ని సాంఘిక బహిష్కరణ చేశారు. అక్కడ నిందితుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇక్కడ ముంగమూరు డొంకలు అంబేద్కర్ విగ్రహ దిమ్మెను కూడా కూల్చివేయటం జరిగింది. అంతేకాకుండా ఒంగోలు పట్టణంలో ఉన్న ఎప్పుడో నిర్మితమైన అంబేద్కర్ భవన్ని రీమోడల్ చేసి దానికి జగజీవన్ రావు అంబేద్కర్ భవన్ పేరు పెట్టాలని ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మగౌరవం ఉన్న మాలలందరూ జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చి అంబేద్కర్ వారసులుగా మాలల సత్తా చూపించాల్సిందిగా పిలిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా రిజర్వేషన్ల ద్వారా ఉన్నతోద్యోగాలు పొంది రాజకీయ పదవులు పొందిన మాల ఎంపీ ఎమ్మెల్యేలు మాలలకు ఇక్కడ నష్టం జరుగుతూ ఉంటే, మాలల హక్కులకు భంగం కలుగుతూ ఉంటే కనీసం నోరెత్తి మాట్లాడలేని దౌర్భాగ్యమైన నీచమైన పరిస్థితుల్లో ఈ ఎంపీ ప్రతి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా, సిగ్గున్నా తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు ఎస్కే మహబూబ్ జాన్ ఆధ్వర్యంలో బంగారపు కొట్ల వద్ద నివసిస్తున్న పేద యానాదులకు బట్టలు, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందజేశారు. దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న వారి జీవితాలలో ఆనందం నిండాలని మహబూబ్ జాన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సువర్ణరత్న రజిత పనివార్ల సంఘం నాయకులు ఆదిమూలం సుబ్బారావు, పోకల కోటయ్య, గొలగాని సుబ్బారావు, ఆకుల శ్రీధర్, ఆషంబేగ్, డాక్టర్ నూనె అంకమరావు, హమయూన్ బాషా, ఫాతిమా నస్రీన్ తదితరులు పాల్గొన్నారు. మన వంతుగా మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలి, పేదవాళ్ళకి సహాయపడాలనే దృక్పథంతో ఈ చిన్న కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టాను. ఈ చిన్న కార్యక్రమం దీన్ని పూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఈ అనాథుల వీళ్ళ యొక్క దుర్భర స్థితిలో ఉన్న ఈ పేదవాళ్ళకి తమ వంతు సహాయం చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళ పిల్లలు కూడా చాలామంది ఈ బజార్లు అమ్మడి తిరుగుతూ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళైనా కూడా వాళ్ళని యానాదుల పరిస్థితి చూసి వారు వీరికి ఏదైనా సహాయం చేస్తే బాగున్న ఉద్దేశంతో గత సంవత్సరం వీరందరూ కూడా దుప్పట్లు అరేంజ్ చేశారు. ఈ సంవత్సరం తినే ప్లేట్లు, గ్లాసులు, వాళ్ళకి చీరలు, మగవాళ్ళకి ప్యాంటు చొక్కాలు, అదే కాకుండా పై కండవాళ్ళు కూడా వారు ఇచ్చారు. మామూలుగా జిల్లాలోని అంధులైన విద్యార్థులు ఒంగోలు గాంధీనగర్లోని శాంతినికేతన్ అంధుల పాఠశాలలో చేరవచ్చని ప్రిన్సిపల్ వి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూర్తి వివరాల కోసం 8523064120 సెల్ నెంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా అగ్నిమాపక శాఖాధికారి పెద్దిరెడ్డి తెలియజేశారు. తన కార్యాలయంలో పెద్దిరెడ్డి అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్షించారు. అగ్ని ప్రమాదాలు నివారించేందుకు నెలలోని 4 వారాలలో వివిధ వర్గాల వారికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి వారంలో డ్వాక్రా గ్రూపుల వారికి, 2వ వారంలో విద్యార్థులకు, 3వ వారంలో పరిశ్రమల వారికి, 4వ వారంలో హాస్పిటల్స్ వారికి అవగాహన కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఫైర్ సేఫ్టీ వైలేషన్స్ ఎంతమంది చేశారు, వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డీజీ గారు ఈ యొక్క సెక్షన్స్ ఆఫ్ సొసైటీని డివైడ్ చేసేసి ఫస్ట్ వీక్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఉమెన్స్కు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్, డ్వాక్రా మహిళలు ఇంకా ఇతర మహిళా గ్రూపులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వమని తెలియజేయడం జరిగింది. మరియు సెకండ్ వీక్ ఆఫ్ ది మంత్ స్టూడెంట్స్కు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వమని ఆదేశించడం జరిగింది. థర్డ్ వీక్లో ఇండస్ట్రీస్కు, ఫోర్త్ వీక్లో హాస్పిటల్స్కు, ఈ విధంగా డివైడ్ చేసేసి ప్రతి జిల్లాలోనూ ప్రతి స్టేషన్ పరిధిలోనూ మొదటి వారం చేయాల్సినటువంటి కార్యక్రమం, 2వ వారం, 3వ వారం, ఈ విధంగా 4 వారాలను డివైడ్ చేసేసి ప్రతి వారంలోనూ ఒక గ్రూపుకు, ఉమెన్ గ్రూప్కు, స్టూడెంట్ గ్రూపుకు, ఇండస్ట్రీ అండ్ హాస్పిటల్స్ వీటన్నిటిలోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఎక్కడ కూడా జిల్లాలో ఎటువంటి పరిస్థితుల్లోనూ అగ్ని ప్రమాదం అన్నటువంటిది జరగకుండా చూడడం, జరిగిన చిన్న స్థాయిలోనే దాన్ని ఆర్పేటటువంటి విధంగా ప్రమాద నష్టము, అగ్ని ప్రమాదము నష్టము మరియు ప్రాణ నష్టము అన్నటువంటిది తగ్గించడానికి డిపార్ట్మెంట్
తన వంతు కృషి చేయమని వీళ్ళకందరికీ ఆదేశించడం జరిగింది. ప్రకాశం జిల్లా సగర సంఘం అమ్మనబ్రోలు కమిటీని ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జూటూరి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగులుప్పలపాడు మండల అధ్యక్షునిగా కగ్గా సీతారామాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా జూటూరి వాసు, కోశాధికారిగా దుంపల శ్రీమన్నారాయణ తదితరులను ఎన్నుకున్నారు. గద్దలగుంటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా స్వామివారికి సింధూరంతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఈదుపల్లి గురునాథం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఓం పూజాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం గురవే నమః, ఓం కావ్యాయ నమః, ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః, ఓం కేతవే నమః, ఓం మరుదే నమః, ఓం హోత్రే నమః, ఓం ధాత్రే నమః, ఓం హత్య, ఓం వేదబంధాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం సర్వదయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం నిష్కలంకాయ నమః, ఓం మహదే నమః, లాయర్పేట రైతు బజారుకు ఎదురుగా ఉన్న చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధమాన కవి నెమ్మాని సీతారామూర్తి, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ములుకుట్ల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం అలరించింది. ఆలయ అర్చకులు ఆళహరి శ్రీనుస్వామి కార్యక్రమాలను పర్యవేక్షించారు. పాపగుండర్పుల భానుండు తీర్థుల పాపగుండర్పుల భానుండు తీర్థుల నెబ్బంగి నిగడిందు రెట్ల తంతు మొత్తం జంతువులన్నింటినీ సృష్టించుతున్నాడు ఆయనే. అఖిల బ్రహ్మాదుల మొత్తం బ్రహ్మదేవుని సత్ప్రకాశీనుగా వెనుక నన్ని యుతానకు విభుదలంతో అడవిని చూసాం. అడవిని చూసిన తర్వాత అద్భుతమైన సరోవరం చూసాం. అటకాంచన బ్రహ్మవేద మొత్తం ఎన్ని యజ్ఞాలకి అధినాథుడు ఆయనే, అన్ని హవిస్సులకు అధినాథుడు ఆయనే. ఉత్తమ మందిరునకు సకల గుణాలని చెన్న బోధాగ్నికి మనలో వచ్చే గుణాలన్నింటినీ ఉద్దీపన చేసేటటువంటిది ఆయనే. మనం ప్రవర్తన దేహం మాత్రమే కనిపిస్తుంది, మన బుద్ధిని నడిపేది ఆయనే. గుణలయో దీపిత గురుమానసకు మన గుణాన్ని మొత్తాన్ని మార్చే శక్తి కలిగినటువంటి ఆయన. దిశలోని నాపోటి పశువుల పాపంబులనుచువానికి, దిశలేని నాపోటి పాపముల పశువుల పాపంబులనుచువానికి. అక్కడ మొదలైంది ఏనుక్కి. ఇంతసేపు నేను మదంతో కొట్టుకున్నానే, నేను ఒక పశువుని, ఏదో తెలిసో తెలియకో పూర్వజన్మలో నేను ఏదో పాపం చేసి ఉంటాను, పునర్జన్మ దగ్గరికి వెళ్తూ ఉంది. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లాని అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంపీకి ఘన సన్మానం. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలకు అమలుకు స్పెషల్ డ్రైవ్, అధికారుల కసరత్తు. వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి వెల్లడి. సత్య న్యూస్లో నేటి మాట. గమ్యం స్థిరంగా ఉండాలి, ప్రయత్నంలో రాజీ పడకూడదు. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.